Hi friends, welcome to our channel Venkatagiri English. Friends, English is an international language but very easy language also to learn. కానీ మనకు చుట్టుపక్కల ఎవరు మాట్లాడేదానికి లేకపోవడం వల్ల కావచ్చు, మనకు ఫియర్ వల్ల కావచ్చు, కొన్ని కారణాల వల్ల మనం వీఆర్ అనేబుల్ టు ఓపెన్ అవర్ మౌత్ అండ్ ఎక్స్ప్రెస్ అవర్ వ్యూస్ అండ్ ఐడియాస్ టు అనదర్ పర్సన్. ఓకే, ద మెయిన్ థింగ్ ఏంటి అంటే చుట్టుపక్కల ఎవరు లేకపోవడం. ఈవెన్ ఎంత పూర్ నాలెడ్జ్ ఉండేవాళ్ళు అయినప్పటికీ చుట్టుపక్కల ఒక లాంగ్వేజ్ ఏదైతే నడుస్తూ ఉంటుందో ఆ నడుస్తున్న లాంగ్వేజ్ అనేది బ్రెయిన్లకు ఈజీగా వెళ్ళిపోతుంది. ఎక్స్ప్రెస్ చేసేదానికి అది అవసరం. అయితే ఈ ప్రాబ్లం వల్లే చాలా మంది మనకు తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అండ్ ఈవెన్ ఆల్రెడీ 2016-17 నుంచి మనం వెంకటగిరి ఇంగ్లీష్ ఛానల్ రన్ చేస్తున్నాము. చాలా మంది సబ్స్క్రైబర్స్ మనకు కాల్ చేసి మరీ అడుగుతున్నారు. సో చాలా బాగున్నాయి వీడియోస్, చాలా మంచిగా ఉన్నాయి. మరి ఇదంతా బానే ఉంది. మీరు చెప్పేది మాకు అర్థమవుతుంది. మేము ఎలా మాట్లాడాలి? మాకు చుట్టుపక్కల ఎవరు లేరు. ఎలా మాట్లాడాలి? ఇదొక్కటే పెద్ద సమస్య అయిపోయిందండి. సో నేర్చుకుంటున్నారు, గ్రామర్ నేర్చుకుంటున్నారు, అదేవిధంగా వర్డ్స్ నేర్చుకుంటున్నారు, అన్ని రకాల ప్రొనౌన్సియేషన్స్ నేర్చుకుంటున్నారు. బట్ ఎవరితో మాట్లాడాలి? ఎవరు చూసినా తెలుగులోనే మాట్లాడుతున్నారు. అదే ఒక్కసారిగా మనం బెంగుళూరు లాంటి సిటీలకు వెళ్ళి మనం మాట్లాడాలి అన్నప్పుడు కొంచెం ఫియర్ అనేది వచ్చేస్తుంది. దీనికి సొల్యూషన్‌గా మన వెంకటగిరి ఇంగ్లీష్ కనుక్కున్న ఒకే ఒక ఆయుధం ఏంటి అంటే ఏఐ టూల్. ఇంటిగ్రేట్ చేసుకొని మనం 216 డేస్ ప్రోగ్రామ్ అయితే చేయడం జరిగింది. దాంట్లో మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి టాక్ టు ఏఐ. అది ఒక 100 డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది. రెండోది రీడ్ విత్ మీ అని చెప్పి రీడ్ విత్ ఏఐ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. అదొక 100 డేస్ ప్రోగ్రామ్స్ 200 అండ్ రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ గురించి నాలెడ్జ్ గురించి నాదొక 16 ప్రోగ్రామ్స్. అంటే టోటల్‌గా 216 రోజుల ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. సో ఇదంతా కూడా మనకు ప్లే స్టోర్‌లో వెంకటగిరి ఇంగ్లీష్ అనే యాప్‌లో అయితే మీకు పొందుపరచడం జరిగింది. మీరు ఇప్పుడే వెంటనే ఇక్కడ కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇవ్వడం జరుగుతుంది. వెంకటగిరి ఇంగ్లీష్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఫస్ట్ రిజిస్టర్ చేసుకొని నెక్స్ట్ మనకు ఫస్ట్ వచ్చేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఏదైతే వస్తుందో దాన్ని క్లిక్ చేయడం ద్వారా కోర్స్ అనేది మీరు డైరెక్ట్‌గా పర్చేస్ చేసుకోవచ్చు. పర్చేస్ చేసుకునే ముందు కంటెంట్‌లోకి వెళ్ళి మీకు 5 డేస్ ప్లస్ 3 డేస్ టోటల్‌గా 13 డేస్ ప్రోగ్రామ్ అనేది మీకు ఫ్రీగా ఉంటుంది. దాన్ని ప్రాక్టీస్ చేయండి. అది ఎలా ఉంటుందంటే మొబైల్ ముందు ఇలా పెట్టుకొని డైరెక్ట్‌గా మొబైల్‌తోనే మీరు మాట్లాడండి. మరి ఓపెన్ అయిన తర్వాత దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది ఇప్పుడు నేను ప్రాక్టికల్‌గా మీ ముందుంచుతాను. యాహ్! మీకు నీట్‌గా కనిపించడానికి ల్యాప్‌టాప్‌లో అయితే మీకు చూపిస్తానండి. ఇది డే 2 ప్రోగ్రామ్. సో డే 2 ప్రోగ్రామ్‌లో ఫస్ట్ లెవెల్. ఇక్కడ నీట్‌గా తెలుగులో కూడా ఉంటుంది. తెలుగులో మీరు అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు. ఎలా ఉంటుందో చూద్దాం. Is it far from here? Yes, it is very far from here. So you can go by bus. Are you comfortable with English? Yes, I'm comfortable with English. ఇలా మీకు మేల్ అండ్ ఫీమేల్ వాయిస్ రెండు Can you వచ్చేస్తుంది. find it? Yes, I And can, but Telugulo it కూడా takes 5 days of the time. తెలుగులో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అండర్‌స్టాండ్ Whose చేసుకోవచ్చు friend మీరు. is he? He is my brother's friend. Can you handle it? Yes, I can handle. Where is your room? ఓకే, చూసారు కదండి. ఇప్పుడు మనకు లెవెల్ నెంబర్ 2లో ఉన్నాం. అయితే సేమ్ క్వశ్చన్స్ రన్ అవుతాయి. ఆన్సర్స్‌కి మాత్రమే టైం ఇస్తుంది. ఫీమేల్ వాయిస్ మాత్రమే వస్తుంది. ఇక్కడ మేల్ వాయిస్ కట్ అవుతుంది. దాన్ని మనం ఫిల్ చేయాలి. అంటే చూసి డైరెక్ట్‌గా మనం మాట్లాడాలి. అంటే ఫస్ట్ మనకు వినిపించింది, అర్థమైంది, తెలుగులో చూస్తాం, అర్థమవుతుంది. ఇప్పుడు ఆన్సర్ చేయాలి. సో ఒక్కసారిగా మనం ఆన్సర్ చేయలేం కదండీ. అందుకోసం అని చెప్పి మనం చూసి అట్‌లీస్ట్ మన మౌత్ ఓపెన్ చేసే విధంగా చేస్తాం. థర్డ్ లెవెల్‌లో అసలు ఆన్సర్‌లన్నీ డిసపియర్ అయిపోతాయి. ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఓకే. ఇలా చూసి మనం చేయాలి. ఇప్పుడు చూడండి. Is it far from here? Yes, it is very far from here. So you can go by bus. Are you comfortable with English? Yes, I'm comfortable with English. Can you find it? Yes, I can find it, but it takes 5 days of the time. Whose friend is he? He is my brother's friend. Can you handle it? Yes, I can handle it. My room is very near to here. Let's go. What does it mean? It means what I said before. What is over there?
There is nothing over there. May I put it here? Yeah, please put it on my table. Is this your book? Yes, it's mine. When was it begun? It was begun in year of 2023. Is she your sister? Yes, she is my sister. చూసి చెప్పొచ్చండి. Will it rain today? Yeah, it may rain today. Where is your college? My college is nearby RTC bus stand. How did you make it? I made it with kazu and sugar. Where is the paint? I got pain under my knees. When did you buy it? I bought it in the year of 2012. Where is my watch? Your watch is on the table in the bedroom. How was your day? Yeah, it was good. Whom do you like most in your family? I like my mother. ఓకే, సో ఈ విధంగా మీకు సెకండ్ లెవెల్ ఉంటుంది. చూసారా ఎంత అమేజింగ్గా ఉందో. జస్ట్ మీరు అలా 4 గోడల మధ్య అలా కూర్చొని మొబైల్ ఆన్ చేసుకొని చేసుకోవచ్చు. ఇది ల్యాప్టాప్, మొబైల్లో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. మొబైల్ పెట్టుకొని దాంట్లో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. అయితే ఇప్పుడు రీడింగ్ వచ్చింది కదా, నెక్స్ట్ లెవెల్ ఆన్సర్లు కనిపించకుండా ఉంటాయి. ఇప్పుడు నేను ఏ విధంగా దాన్ని చూడకుండా మాట్లాడాను, కొంచెం అటు ఇటుగా మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. అంటే ఇప్పుడు వాట్స్ యువర్ నేమ్ అన్నప్పుడు మై నేమ్ ఈజ్ రాజు అనే చెప్పలేదు, మీ నేమ్ చెప్పేసుకోవచ్చు, నో ఇష్యూ. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అదే అని కాదు, ఏదైనా తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ లెవెల్ చూద్దాం. Is it far from here? Yes, it is very far from here, so you can go by bus. Are you comfortable with English? Yes, I'm comfortable with English. Can you find it? Yes, I can find it, but it takes 5 days of the time. Whose friend is he? He is my brother's friend. Can you handle it? Yes, I can handle it. Where is your room? My room is very near to here. Let's go. What does it mean? It means what I said before. What is over there? There is nothing over there. May I put it here? Yeah, please put it on my table. Is this your book? Yes, it's mine. When was it begun? It was begun in 2023. Is she your sister? Yes, she is my sister. Will it rain today? Yeah, it may rain today. Where is your college? My college is near RTC bus stand. How did you make it? I made it with kazu and sugar. Where is the pain? I got pain under my knees. When did you buy it? I bought it in the year of 2023. Where is my watch? Your watch is on the table in the bedroom. How was your day? Yeah, it was very good. Whom do you like most in your family? I love my mother. యా, చూసారా? సో ఇన్ కేస్ మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోలేకపోయారంటే మళ్ళీ స్టార్ట్ చేస్తున్న వీడియో ఇక్కడ నుంచి మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా ఇంటిగ్రేట్ చేయబడింది కాబట్టి ఇక్కడ ఏదైతే మనం చేస్తున్నామో ప్రోగ్రామ్ అదే మీకు రన్ అవుతుంది. మీరు వేరే విధంగా దాన్ని ఎంటర్టైన్మెంట్ తీసుకోవడానికి అవకాశమే ఉండదు, 0%. సో ఇప్పుడు రీడ్ విత్ ఏఐ ఎలా ఉంటుందనేది చూద్దాం. ఇప్పుడు దీంట్లో కూడా 3 లెవెల్స్ ఉంటాయండి. ఫస్ట్ లెవెల్లో జనరల్గా మామూలుగా ఒక వీడియో ఎలా ప్లే అవుతుందో అలాగే ఉంటుంది, లైక్ దిస్. The magic mango tree. Once upon a time in a small village there lived a young boy named Gnanavika. He was kind and curious but often believed everything. సో అర్థమైంది కదా, జనరల్గా ఒక వీడియో అనేది ప్లే అవుతుంది, ఒక స్టోరీ ప్లే అవుతుంది. స్టోరీ అయిపోయిన తర్వాత
మళ్ళీ దాన్ని విని ఇప్పుడు మనం వింటున్నాం కదా, నీట్‌గా విని ఎలా ప్రొనౌన్సియేషన్ గుర్తుపెట్టుకొని, మళ్ళీ అది చెప్తుంది. దాన్ని చెప్పిన తర్వాత మళ్ళీ మనం దాంతో రిపీట్ చేయాలి. అదే రీడ్ విత్ ది ఐ. ఓకేనా? ఇప్పుడు ఎలా అనేది మనం చూద్దాం ఇప్పుడు. యాహ్! ఇది సెకండ్ లెవెల్ అండి. చూద్దాం ఎలా ఉంటుందో. Once upon a time, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇలా మనం చదవాలి. in a small village, ఇన్ అ స్మాల్ విలేజ్ there lived a young boy దేర్ లివ్డ్ అ యంగ్ బాయ్ named Gnana Vikas. నేమ్డ్ జ్ఞాన వికాస్. He was kind and curious. He was kind and curious, But often believed but often believed. సో అర్థమైంది కదండి, ఈ విధంగా మనకు ప్లే అవుతుంది. దాన్ని చూసి విని దాంతో పాటు పిల్లవాళ్ళు రీడింగ్ చేయాలి. చాలా మంది మనకు థర్డ్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు కూడా రీడింగ్ స్కిల్ అంతంత మాత్రమే ఉంటుంది. కాబట్టి దిస్ ద బెస్ట్ వే ఫర్ ద పేరెంట్స్ ఆల్సో. ఎందుకోసం అంటే పిల్లలకి చెప్పలేక టైం ఉండదు. అదేవిధంగా టీచర్స్ కూడా 1 or 2 పారాగ్రాఫ్స్ చెప్పించగలుగుతారు కానీ అన్నీ చెప్పించకండి. దీని ద్వారా ఏంటంటే టోటల్గా 20,000 వర్డ్స్ అనేది ఇంట్రడ్యూస్ అవుతాయి. సో అర్థమైంది కదండి. సో మీకు కనుక ఈ కోర్స్ నచ్చినట్లయితే వెంటనే డిస్క్రిప్షన్లో వెంకటేష్ ఇంగ్లీష్ యాప్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. లింక్ ప్లే స్టోర్ నుంచి దాన్ని నీట్గా రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఈ కోర్సుని పర్చేస్ చేసుకోవచ్చు. లైఫ్ టైం యాక్సెస్ అయితే వన్ టైం పేమెంట్ అయితే ఇచ్చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.